హాయ్ హలో నమస్తే అండి. నేను ఒక చిన్న సబ్జెక్ట్ మీద ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరిని నొప్పించాలనో, ఎవరినో బాధ పెట్టాలనో, ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటిది కాదు. కేవలం సొసైటీలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద మాత్రమే నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఈవేళ జరుగుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి సమస్యల్లో చాలా ఉన్నాయి. కానీ కొన్ని మీడియాలు ముఖ్యంగా సొసైటీలో చక్కని పాత్ర పోషించవలసినటువంటి మీడియాస్, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మామూలు మీడియా కానీ, న్యూస్ పేపర్ కానీ, అవి న్యూట్రల్గా ఉండి జనానికి, రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి, ఇటు డిపార్ట్మెంట్కి, లా అండ్ ఆర్డర్కి, జనానికి మధ్యలో ఉండి న్యూట్రల్గా ఉండి సమాచారాన్ని చేరవేస్తూ మంచి చెడులు చెప్పాల్సినటువంటి కొన్ని ఛానల్స్ వేళ కొన్ని వర్గాలకి తొత్తులుగా మారిపోవడం వల్ల ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది నా ఒపీనియన్. నిజాన్ని నిర్భయంగా చెప్పకుండా వాళ్ళు ఇస్తున్నటువంటి పారితోషికానికి, వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్టుకో, మరి రాజకీయ నాయకులకి ఒత్తిళ్ళకు తట్టుకోలేకో, లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి ముడుపులకో, వాళ్ళకు తొత్తులుగా ఎదటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలు సోషల్ మీడియా చేస్తున్నప్పుడు మరి ఎదటి వాళ్ళు కూడా బురద జల్లుతారు కదా. కొన్ని ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు పోషించి వాళ్ళు వీళ్ళకి మధ్యలో సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది నిత్యం జరుగుతున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని తిట్టడం సహజమే. కానీ ఈరోజు సొసైటీలో ఎలా ఉందంటే వీళ్ళు తిట్టుకుంటూ సామాన్య ప్రజలకు చేయవలసినటువంటి సేవలు కానీ, సామాన్య ప్రజలకు చేయవలసినటువంటి న్యాయాలు కానీ పక్కన పెట్టేసి చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అది అలా ఉంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఛానల్స్ ఏదో ఆకు ఈకు ఏదో అంటారు, బూతు మాట అనకూడదు. అవి తెలియకోకుండా కొంత సోషల్ మీడియాలో పెట్టి ఒక కెమెరా పట్టుకొని ఉరి మీద తిరుగుతూ కొంతమంది వ్యక్తులు మాత్రమే వాళ్ళు వాళ్ళ స్టూడియోకి రప్పించుకోనో, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళో వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది. అది జర్నలిజం కాదు. నేను కొన్ని పోస్టులు చూశాను. ఆడెవడో ఒక ముక్కు ముఖం లేని ఒక ఎదవ, ఇంకొక దరిద్రుడు ఒకడు, ఒక దరిద్రురాలు ఒకరు. ఈ మీడియా వాళ్ళకి వాళ్ళ ముగ్గురే దొరుకుతున్నారా? అసలు సొసైటీలో జనం లేరా? మీడియా అనేది అభిప్రాయాల సేకరణ అనేది ఎలా ఉండాలంటే జనరల్గా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అభిప్రాయం సేకరణ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎదవలకి డబ్బులు ఇచ్చి వీళ్ళు వాళ్ళ మీద మాట్లాడించాలంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద మాట్లాడుతున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళ మీద మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మేధావులు కాదు, వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కాదు, వాళ్ళ రాజ్యాంగ నిర్మాతలు అంతకంటే కాదు. వాళ్ళు కూడా ఈ రోజున ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు ముఖం దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మైకాల మూతి మీద ఎట్టేతోడికి నాయకుల్ని తిడుతున్నారు, పెద్ద పెద్ద మాజీ సీఎంలు తిడుతున్నారు, ప్రస్తుత సీఎంని తిడుతున్నారు, జస్టిస్ని కూడా తిట్టే స్థాయికి వాళ్ళు వచ్చారంటే మన రాష్ట్రం ఎటుపోతుందో ఒకసారి ఆలోచించండి. జర్నలిస్ట్గా మీకు ఒక మనవి ఏంటంటే మీరు చేయవలసింది నిర్భయంగా, నిరాడంబరంగా చేయాలి. అది మానేసి ఎవడికో దారిని పోయే ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చి మైకాడు మూతి తెరిపెట్టి పనికిమాలిన మాటలు మాట్లాడించడం సరైనది కాదు. తద్వారా రాష్ట్రాన్ని ఎస్పెషల్లీ మరి నక్సలైట్ల వల్ల, మరి గూండాల వల్ల కాకుండా 99.5% మొత్తం ఈ మీడియా వల్ల ఈ రాష్ట్రం, ఈ దేశం నాశనం అయిపోతుందని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీరు జనరల్గా రండి, జనంలోకి మానేసి ఎవడో ఒక దరిద్రుడు, ఒక తలకమాసినోడు దొరికితే ఆ తలకమాసినోడిని పట్టుకొని మీరు ప్రజా తీర్పు అంటాం తప్పది. ఆడొక్కడే ప్రజల ఇన్ని కోట్ల మందిలో మీరు ఎప్పుడు మైకి పెట్టినా ఆ ముగ్గురే కనపడుతున్నారు సోషల్ మీడియాలో. అది తప్పండి. జనంలోకి రండి, జనరల్గా ఉండండి, న్యూట్రల్గా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోనండి. ఒక వారధి కింద ఉంటే మంచిది, బాగుంటుందని నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.